आपके सामने आंध्र प्रदेश के एक बहुत ही मारूफ व मशहूर तेलुगु ज़बान के बड़े ही माहिर और फन्नान दाई, जो माशाअल्लाह प्रोफेशनल दाई हैं और इसी काम में हमेशा लगे रहते हैं। पैर से मासूम होने के बावजूद सुभान अल्लाह अज़ीम, आपका जोश, आपका वलवला और आपका हौसला हम जैसे सेहतमंद पाँव रखने वालों के लिए एक मिसाल है। मैं बड़े ही अदब और एहतराम के साथ आपको दावत खिताब देता हूँ। आपका मौजू भी सहाबा ही से मुताल्लिक़ है। आप आएँ और सामईन के सामने खिताब फरमाएँ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिइहसान इला यौमिद्दीन, अम्मा बअद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमन युशाक़िक़िर रसूल मिन बादि मा तबय्यन लहुल हुदा वयत्तबि गैरा सबीलिल मुमिनीन नुवल्लिहि मा तवल्ला व नुस्लिहि जहन्नम वसाअत मसीरा। सहाबा गुరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తన గ్రంథంలో చాలా ప్రశంసించాడు, పొగిడాడు. ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులైనటువంటి సహాబాకు ఏదైనా చెప్తే అల్లాహ్ సుతరాము ఎంత మాత్రము సహించేవాడు కాదు, వెంటనే సమాధానం ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాస్త ఆలోచించండి, సహాబా ఏమీ సమాధానం ఇవ్వకుండా, ప్రవక్త గారు కూడా ఏమీ చెప్పకుండా ఉన్నప్పటికీ అల్లాహ్ అర్షుపై నుంచి సహాబా గురించి ఏమైనా చెప్తే మాత్రం ఊరుకునేవాడు. ఉదాహరణకు వైదా ఖీల లహుం ఆమిను కమా ఆమనన్ నాసు ఖాలు అనుమిను కమా ఆమనస్ సుఫహా అలా ఇన్నహుం హుమస్ సుఫహా వలాకిన్ లా యఅలమూన్. సహాబాకు అవివేకులు అన్నారని వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకొని ఖురాన్ గ్రంథంలో జాగ్రత్త, ఎవరైతే నా సహాబాకు అవివేకులు అంటున్నారో వారే అవివేకులు అంటున్నారు. అలా ఇన్నహుం హుమస్ సుఫహా వలాకిన్ లా యఅలమూన్, కానీ వారికి తెలియదు వారు అవివేకులని. నా సహాబాకు అవివేకులు అంటారా, వారే అవివేకులు అని అల్లాహ్ అందుకుంటున్నాడు. మరి దాన్ని బట్టి అంచనా వేయండి ఎంత గొప్పవారో సహాబా. వారి క్రమశిక్షణ ఎలా ఉండేది, వారికి క్రమశిక్షణ నేర్పించింది ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నిజంగా వారి లాంటి క్రమశిక్షణ మన వద్ద ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మన సహోదరులైనటువంటి ముస్లిమేతరులందరికీ కూడా ఇస్లాం యొక్క సందేశం మనం ఇచ్చేవారు. ఒక్క సహాబీ అబ్దుల్లా బిన్ ఉజాఫా అస్-సహమీ రలియల్లాహు అన్హు, ఒక్క సహాబీ పారసీక సామ్రాజ్య చక్రవర్తికి దావత్ ఇవ్వడానికి వెళ్ళారు. ఒక్క సహాబీ. ఆయన అనుకున్నారు మళ్ళా తిరిగి వస్తాను లేదో నమ్మకం లేదని, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఇచ్చినటువంటి టీవీ ధైర్యం చూడండి. వారు తమ యొక్క మంది మార్భరము ధనబలాన్ని చూపించాలని చెప్పి
సభను ఎంతో అలంకరించాడు. అయినప్పటికీ సహాబీ ఒకే బట్టలో ఒకే కుండలో చుట్టుకొని అల్లాహ్ యొక్క సందేశం ఇవ్వడానికి ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన చేతిలో బల్లెం ఉంది. ఆ బల్లెంని గుచ్చుతూ ఆయన సభలోనికి వెళ్తూ ఉన్నారు. ప్రజలన్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనుకుంటున్నావు? సగం భూప్రపంచం యొక్క సామ్రాజ్యాధికారం ఉంది ఆయన చేతిలో. ఆ సహాబీ అంటున్నారు, నేను రోజు 5 పూటలు ఆ సామ్రాజ్యాధికారి దగ్గరికి వెళ్తాను. ఎవరైతే భూమి ఆకాశాల సామ్రాజ్యాధికారి, 5 పూటలు వెళ్తాను. ఈయన మాత్రం నా ముందు అబ్దుల్లా బిన్ హుజాఫా అస్సహ్మీ రలియల్లాహు అన్హు ఒక్క సింగిల్ సహాబీ, ఒక చక్రవర్తికి సందేశం ఇచ్చారు. దీన్ని బట్టి సహాబా ఎంత గొప్ప క్రమశిక్షణ గలవారు వారు. ఆ క్రమశిక్షణ ఎలా ఉండేది వారిది? ఏమాత్రము క్రమశిక్షణ తప్పకుండా వారు ప్రవర్తించేవారు తమ ప్రవర్తనలో. ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి ఒక సందేశం ఇచ్చడమంటే పొరపాటున ఆయన ఇలా అన్నాడు, చేతిలో సైగ చేశాడు. అలా చేసినందుకు తనను నిందించుకొని మస్జిద్ నబవీలో కట్టుకున్నాడు. అల్లా ఎప్పటి వరకు అయితే నా తప్పును మన్నించడు అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్పి సందేశం ఇవ్వటం ఇస్తూ ఆయన తన కోపములో ఇలా అన్నాడు అంతే. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇప్పకండి ఆ వ్యక్తిని, అల్లా ఎప్పటి వరకు స్పందిస్తాడు అప్పటి వరకు అలా ఉండేవాడు. అంత క్రమశిక్షణతో ప్రవర్తించేవారు సహాబా. 3 సహాబా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర మునాఫికులందరూ అబద్ధమాడుతూ ఉంటే, అబద్ధమాడితే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియపరిచేస్తాడని చెప్పి నిజం చెప్పారు. చెప్పినందుకు 50 రోజులు వారిపై ఎలాంటి పరీక్ష వచ్చింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఅల సలాసతి అల్లదీన ఖుల్లిఫు హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహబత్ వ జాకత్ అలైహిం అన్ఫుసుహుం వ జన్ను అల్లా మల్జఅ మినల్లాహి ఇల్లా ఇలైహి ثم تاب عليهم ان الله هو التواب الرحيم. తర్వాత ఏమన్నాడు అల్లాహ్, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ వ కూను మఅస్ సాదికీన్. అల్లాహు అక్బర్. ఈ 3 గురించి అల్లాహ్ ఏమంటున్నారు? విశ్వసించిన ప్రజలారా, ఖయామత్ వరకు వచ్చినటువంటి విశ్వసించిన ప్రజలారా, మీరందరూ సత్యవంతుల్లో చేరుకోండి సహాబాలాగా. ఈ 3 సత్యవంతులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ 3 యొక్క తౌబా నేను క్షమించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. నాకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి సహాబాల పేర్లు చెప్పలేకపోతున్నాను నేను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ 3 క్షమించి వారి మాదిరిగా మీరు కూడా సత్యవంతులు అవ్వండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే సహాబా దగ్గరికి వచ్చి యూదులు అన్నారు, మీరు ఈ గ్రంథాన్ని నమ్ముతారా? తౌరాతుని చూపించి అన్నారు. వారి క్రమశిక్షణ చూడండి. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగి చెప్తాము అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదులు ఇలా అడుగుతున్నారు, తౌరాత్ గ్రంథాన్ని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నారు, ఏం చెప్పాలో తమరు చెప్పండి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ ఏం చెప్తారు అదే చెప్తారు. కానీ కాసేపు మౌనం వహించారు. దైవవాణి దిగింది, మీరు ఆ గ్రంథాన్ని నిజమని చెప్పకండి, అబద్ధమని కూడా చెప్పకండి. అంటే దాన్ని ధృవీకరించకండి, సత్యమని అసత్యమని తిరస్కరించకండి. వలాకిన్ కూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాతి వమా ఊతియ మూసా వ ఈసా వమా ఊతియ నబియ్యున మిన్ రబ్బిహిం లా నుఫర్రికు బైన అహదిన్ మిన్హుం వ నహ్ను లహు ముస్లిమూన్. ఏ పుస్తకం పేరు కూడా చెప్పలేదు ఇక్కడ. తౌరాత్, ఇంజీల్, జబూర్ పుస్తకాల పేర్లు చెప్పలేదు. ప్రవక్తల పేర్లు చెప్పబడ్డాయి. ఆ ప్రవక్తలపై ఏ ఏ గ్రంథాలు దిగాయో దాన్ని మేము నమ్ముతున్నామని చెప్పండి. ఎందుకంటే వారి దగ్గర ఉన్న గ్రంథాలు సత్యంతో పాటు అసత్యం కూడా కలిసిపోయింది. మేము నమ్ముతున్నాము అది అల్లాహ్ గ్రంథం అని అంటే అందులో
మేము నమ్మట్లేదు, అల్లా గ్రంథం కాదు అన్న అందులో ఉన్న సత్యాన్ని తిరస్కరించినట్లు. అందుకే లిమా తుసద్దికు అహ్లల్ కితాబి వలా తుకద్దిబు, మీరు దాన్ని ద్రవీకరించకండి, తిరస్కరించకండి. కానీ మేము ప్రవక్తలపై ఎన్ని గ్రంథాలు దిగాయో అల్లా వైపు నుండి వాటన్నిటిని మేము నమ్ముతున్నామని చెప్పండి అన్నాడు అల్లాహ్. ఆ తర్వాత అల్లా ఏమంటున్నారు, ఫైన్ ఆమను బిమిత్లి మా ఆమంతుం బిహి ఫకద్ ఇహ్తదవ్ వైన్ తవల్లవ్ ఫఇన్నమా హుమ్ ఫీ షికాక్. మీరు ఎలా విశ్వసిస్తున్నారో అంటే సహాబా, మీరు ఎలా విశ్వసిస్తున్నారు అలాగే వారు కూడా విశ్వసిస్తే సన్మార్గంపై ఉంటారు. ఇక్కడ వారు అంటే ఎవరు? ఖయామత్ వరకు వచ్చినటువంటి ప్రజలందరూ. సహాబా ఎలా విశ్వసిస్తున్నారో అలాగే విశ్వసిస్తే హిదాయత్పై ఉంటారు, సన్మార్గంపై ఉంటారు. వారికి విరుద్ధంగా వెళ్తే వారే అల్లకల్లోలాలు రేకెత్తించేవారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్. ముమినూన్ ఇస్ ఈక్వల్ సహాబా. ప్రవక్త మరియు విశ్వాసులు. ప్రవక్తతో విశ్వాసులు ఎవరున్నారు? సహాబా. అల్లాహ్ సహాబాను విశ్వాసులు అంటున్నారు. మరియు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొనియాడుతున్నారు. ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధృవీకరిస్తున్నారు సహాబా విశ్వాసులు అని. కాబట్టి వారికంటే గొప్ప దావత్ కార్యకలాపాలు చేసేవారు ఎవరు కూడా లేరు, అంత గొప్పవారు సహాబా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 73 వర్గాలు నా ఉమ్మతులో అయిపోతాయి. కుల్లుహుం ఫిన్నార్ ఇల్లా మిల్లత వాహిదా, అందరూ నరకంలో వెళ్ళిపోతారు. అన్ని వర్గాలు కూడా ఒకే ఒక సంఘము మిల్లత్ జన్నత్లో వెళ్తుంది. ఖాలు మన్ హియ యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ఒక్క వర్గం ఎవరు? మా అనా అలైహి వ అస్హాబి, నేను మరియు నా సహాబా అన్నారు. అల్లాహు అక్బర్. నేను మరియు నా సహాబా యొక్క వర్గము మాత్రమే జన్నత్లో వెళ్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి విశ్వాసాలను కొనియాడాడు. ఒక రణభూమిలో, ఒక యుద్ధ మైదానములో ఒక సహాబీ తన తండ్రిని కడతేల్చాడు. అందుకని కొంతమంది అవ్వో తన తండ్రినే కడతేల్చాడు రణభూమిలో, యుద్ధ మైదానంలో అన్నారు. అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు అన్హు అల్లాహ్ ఆయన్ని సమర్థిస్తూ అన్నాడు, లా తజిదు యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ యువాద్దూన మన్ హాద్దల్లాహ వ రసూలహు వలౌ కాను ఆబాహుం ఔ అబ్నాహుం ఔ ఇఖ్వానుహుం ఔ అషీరతుహుం ఉలైక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన వ అయ్యదహుం బి రూహిన్ మిన్. అల్లాహ్ ఆ సహాబీని సమర్థిస్తూ అన్నాడు, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించే వారు ఎప్పుడు కూడా అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క శత్రువులతో స్నేహం చేయలేరు. అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క శత్రువులతో స్నేహం చేయలేరు. ఎందుకు? వారు తమ సొంత తండ్రులైనా, కొడుకులైనా, తమ కుటుంబం వారైనా, తమ యొక్క సహోదరులైనా వారి హృదయంలో విశ్వాసం లిఖించబడి ఉంది అని అల్లాహ్ అంటున్నాడు. ఉలైక కతబ ఫీ ఖులూబిహిల్ ఈమాన వ అయ్యదహుం బి రూహిన్ మిన్, వారు స్వర్గవాసులు అని అల్లాహ్ అంటున్నాడు. ఇద్ఖులుహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ రదియల్లాహు అన్హుం వ రదు అన్హు. అల్లాహ్ వారితో ఇష్టపడిపోయాడు, వారు కూడా అల్లాహ్తో ఇష్టపడిపోయారు. చివరిని అల్లాహ్ అంటున్నారు, జాలికల్ ఫౌజుల్ అజీమ్ ఉలైక హిజ్బుల్లాహ్ అలా ఇన్న హిజ్బుల్లాహి హుముల్ ముఫ్లిహూన్. వీరే అల్లాహ్ పక్షం వారు. హిజ్బుల్లా అల్లాహ్ యొక్క పక్షం వారు. అల్లాహ్ యొక్క పక్షం వారే విజయం సాధిస్తారు. అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు అన్హు గురించి చూడండి. ఒక సహాబీ పొరపాటున ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హాపై నింద మోపే వారితో కలిసిపోయినప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఒట్టు పెట్టుకున్నారు,
నేను ఆ సహాబీకి పెన్షన్ ఇవ్వడం ఆపేస్తాను. నెల నెల సాయం చేసేవారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు. అల్లా సాక్ష్యం వేసి అంటున్నారు, ఇక పైన ఎప్పుడు ఆయనకి నేను ఇవ్వను అన్నారు. వెంటనే అల్లా అందుకున్నాడు. అందుకొని ఏమన్నారు? అల్లాహ్ సుబ్హానహు వలా యఅతలి ఉలుల్ ఫజ్లి మిన్కుం వస్సఅ అన్ యు'తూ ఉలుల్ ఖుర్బా వల్ మసాకీన వల్ ముహాజిరీన ఫీ సబీలిల్లాహ్ వల్ యఅఫు వల్ యస్ఫు అలా తుహిబ్బూన అన్ యగ్ఫిరల్లాహు లకుం వల్లాహు గఫూరుర్ రహీం. ఏమంటున్నారండి అల్లాహ్ ఇక్కడ? మీరు ఎందుకు ఇలా ఒట్టు పెట్టుకుంటున్నారు? ఎవరికైతే నేను సమృద్ధి ఇచ్చాను, ధనం ఇచ్చాను, ఖర్చు పెట్టే అవకాశం ఇచ్చాను, ఎందుకు ఇలా ఒట్టు పెట్టుకుంటున్నారు? నేను ఖర్చు పెట్టను అనాథులపై, అల్లా మార్గంలో హిజ్రత్ చేసే వారిపై, అల్లా మార్గంలో పోరాటం చేసే వారిపై నేను ఖర్చు పెట్టను అని ఎందుకు అంటున్నారు? ఏమి అల్లా మీకు క్షమించడం మీకు ఇష్టం లేదా అని అల్లా అడుగుతున్నారు. మీకు క్షమించడము, మిమ్మల్ని క్షమించాలని మీకు ఇష్టం లేదా అల్లా? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు అంటున్నారు, అల్లా నేను క్షమించాను, మరలా ఆ సహాబీకి పెన్షన్ ఇస్తాను, నువ్వు కూడా నన్ను క్షమించవల్లా అని అన్నారు. చూసారా? వెంటనే ఎవరు అందుకున్నారు? అర్ష్పై ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకున్నారు. సహాబీ గురించి ఒక మాట చెప్పినందుకు, నేను సహాయం చేయటం మానేస్తాను అన్నందుకు. ఏమండి, ఒక సహాబీ తారీఖు తెలియక, క్యాలెండర్ యొక్క తారీఖు తెలియక దాడి చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను అబ్దుల్లా బిన్ జహష్ అనే సహాబీని కమాండర్గా పంపించారు, ఒక చిన్న సమూహాన్ని. నిషేధిత నెల వచ్చేసిందనే విషయము ఆయనకి తెలియలేదు. ఎందుకంటే నెలలో 29 రోజులు రావచ్చు, 30 రోజులు కూడా రావచ్చు. తెలియక దాడి చేసినందుకు వెంటనే పట్టుకున్నారు మక్కా ముష్రిక్. చూసారా, ఈ ముస్లింలు నిషేధిత నెలలో కూడా దాడి చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. సమాధానం ఎవరిచ్చారు? అల్లాహ్ ఇస్తున్నారు. యస్అలూనక అని షహరిల్ హరామి కితాలున్ ఫీ కుల్ కితాలున్ ఫీ కబీర్. అవును, నిషేధిత నెలలో యుద్ధం చేయటం తప్పే అని అల్లాహ్ అంటూ సమాధానం ఇస్తున్నాడు. కుల్ కితాలున్ ఫీ కబీర్ వసద్దున్ అన్ సబీలిల్లాహ్ వకుఫ్రున్ బి వల్ మస్జిదిల్ హరామి ఇఖ్రాజు అహ్లి అక్బర్ ఇందల్లాహ్. సమాధానం ఇస్తూ అల్లాహ్ అంటున్నాడు, నిషేధిత నెలలో పొరపాటున ఆయన తెలియక దాడి చేసినందుకు దాన్ని మీరు అడుగుతున్నారే, మరి మస్జిద్ హరం నుండి మీరు ఆపుతున్నారు, అదెంత పాపము? సహాబీ పక్షంలో అల్లాహ్ మాట్లాడుతున్నారు. మస్జిద్ హరం నుండి ఆపుతున్నారు కదా, అదెంత పాపము? మీరు అల్లాహ్ యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు, అదెంత పాపము? మీరు మక్కాలో ఉన్నటువంటి వారిని అక్కడి నుండి తీశారు కదా, అదెంత పాపము? వరుసగా అల్లాహ్ అంటున్నాడు. చూశారు, సహాబా పక్షంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే మాట్లాడేవారు. ఎవరైనా ఏమైనా అంటే చాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకునేవారు. ఎందుకంటే సహాబాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులు అని ముద్ర వేశాడు. వారు విశ్వాసులు అని. మనలో ఎవరిని కూడా మనం ఎవరిని విశ్వాసులు అనలేము, మేము కూడా మేము విశ్వాసులు అనుకోలేము. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి విశ్వాసులు అని అన్నాడు. హుముల్ లదీన యకూలూన లా తున్ఫికు అలా మన్ ఇంద రసూలిల్లాహ్. మునాఫికులు ఏమన్నారు? రసూల్తో ఉన్న వారు ఎవరున్నారు? రసూల్తో సహాబా. వారిపై మీరు ఖర్చు పెట్టకండి, ఆర్థికంగా వారిని నొక్కి పెట్టండి, ఆర్థికంలో దెబ్బ కొట్టండి, చాలు, వారు ప్రవర్తన విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరన్నారు? మునాఫికులు. సమాధానం ఎవరిస్తున్నారు? ప్రవక్త వారా? లేదు. సహాబా ఇచ్చారా? లేదు. అల్లాహ్ సమాధానం ఇస్తున్నారు. వలిల్లాహి ఖజాయినుస్ సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాల ఖజానాలు అల్లాహ్. వారిచ్చేదేంటి, వీరిచ్చేదేంటి అంటే అన్సార్లతో అంటున్నారు, అన్సార్లారా మీరు ఖర్చు పెట్టకండి ముహాజిర్లపై, వారు ప్రవక్తతో ఉన్నారు. వెంటనే అల్లాహ్ అంటున్నారు,
భూమి ఆకాశాల ఖజానాలు అల్లాహ్. వలిల్లాహి ఖజాయిను సమావాతి వల్ అర్ద్ వలాకిన్నల్ మునాఫికీన లా యఫ్కహూన్. అలా చెప్పేవారు మునాఫికులు. సహాబాపై ఖర్చు పెట్టకండి అనేవారు ఎవరు? మునాఫికులు. అందుకే విశ్వాస లక్షణం ఏంటి? సహాబాతో స్నేహం చేస్తారు. అవిశ్వాసుల లక్షణము, వంచకుల లక్షణం ఏంటి? సహాబాను దూషిస్తారు. ఆ తర్వాత ఏమంటున్నారు? యకూలూన లఇన్ రజఅనా ఇలల్ మదీనతి లయుఖ్రిజన్నల్ అఅజ్ మినల్ అజల్. అల్లాహు అక్బర్. మదీనాకు తిరిగి వెళ్తే గౌరవమైనటువంటి వారు మేము, అగౌరవమైనటువంటి వారు సహాబాను తీసేద్దాము మదీనా నుండి. ఎవరిని? ముహాజిర్లకు. గౌరవమైనటువంటి వారు ఎవరు? మునాఫిక్లు అంటున్నారు మేము గౌరవమైనటువంటి వారు. అగౌరవమైనటువంటి వారు ఎవరు? హిజ్రత్ చేసి వచ్చిన వారు ముహాజిర్లు. తీసేస్తాము. సమాధానం ఎవరిస్తున్నారు? అల్లా ఇస్తున్నారు, ప్రవక్త కాదు, సహాబా కూడా కాదు. అల్లా స్వయంగా సమాధానం ఇస్తున్నారు. వలిల్లాహి ఇజ్జతు వలిరసూలిహి వలిల్ ముഅ్మినీన్ వలాకిన్నల్ మునాఫికీన లా యఅలమూన్. అల్లాహు అక్బర్. గౌరవం, ఇజ్జత్ అనేది, గౌరవం అనేది అల్లాహకు, అల్లాహ్ యొక్క ప్రవక్తకు మరియు విశ్వాసులకు. విశ్వాసులు ఈజ్ ఈక్వల్ టు సహాబా. వారికి గౌరవం ఉంది. అల్లాహకు, అల్లాహ్ యొక్క ప్రవక్తకు, సహాబాకు గౌరవం ఉంది. విశ్వాసులకు, ఆ కాలంలో ప్రవక్తతో ఉండే విశ్వాసులు ఎవరు? సహాబా. వలమ్మా రఅల్ ముమినూనల్ అహ్జాబు ఖాలు హాదా మా వఅదనల్లాహు వ రసూలుహు వ సదకల్లాహు వ రసూలుహు. అల్లాహు అక్బర్. ఒక సైన్యంలో తండోపతండాలు శత్రు సైన్యాలు వస్తుంటే చూసి విశ్వాసులు ఏమంటున్నారు? అల్లాహ్ ఖురాన్లో పెట్టాడు. సహాబా ఏమంటున్నారు? హాదా మా వఅదనల్లాహు వ రసూలుహు వ సదకల్లాహు వ రసూలుహు. ఇదే అల్లాహ్ మాతో చేసిన వాగ్దానము, ప్రవక్త చేసిన వాగ్దానము. అల్లాహ్ సత్యం చెప్పారు, ప్రవక్త సత్యం చెప్పారు. తండోపతండాలుగా సైన్యాలు వచ్చి మిమ్మల్ని మటుమాయం చేస్తారు, మీరు ధైర్యంగా ఎదిరించండి. ఇదే ఆ రోజు అని సహాబా ధైర్యంతో నిలబడ్డారు. అల్లాహ్ కొనియాడుతున్నారు. ఆ తర్వాత వారు తమ ప్రాణాలను ఇచ్చారు. వారి దేహాలు రణభూమిలో పడి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి ఆ తర్వాత ఆయత్ చదివారు. ఏం చదివారు? మినల్ ముమినీన రిజాలున్ సదకు మా అహదల్లాహు అలైహి ఫమిన్హుం మన్ ఖజా నహబహు వమిన్హుం మన్ యంతజిర్ వమా బద్దలు తబ్దీలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ చదువుతూ అంటున్నారు, విశ్వాసులలో ధైర్య సాహసాలతో సైన్యాలతో ఎదిరించి తమ ప్రాణాలను ఇచ్చినటువంటి వారు వీరే. వీరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని పూర్తి చేశారు. ఇంకా వీరు వెనుక ఉన్నవారు కూడా ఇదే పని కొరకు సిద్ధంగా ఉన్నారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ కొనియాడాడు ఖురాన్లో, ప్రవక్త కొనియాడారు తమ నోటితో. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, లా తహ్సబన్నల్లదీన కుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాతున్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన్ ఫరిహీనా బిమా ఆతాహుముల్లాహు వ యస్తబ్షిరూన బిల్లదీన లం యల్అఖూ బిహిం అల్లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్ యస్తబ్షిరూన బినిఅమతిన్ మినల్లాహి వ ఫజ్ల్. ఒక సహాబీ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి తండ్రి గారు అబ్దుల్లా బిన్ అమర్ బిన్ హరామ్. ఆయన రణభూమిలో తన ప్రాణాలు కోల్పోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనతో ఏమైనా కోరుకో అంటే ఆయన మళ్ళా భూలోకంలో వెళ్తానల్లా పంపించు, నీ మార్గములో ప్రాణం ఇవ్వటానికి అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జాబిర్, మొట్టమొదటిసారిగా ఏ తెర కూడా అడ్డు లేకుండా చూసిన వ్యక్తి మీ తండ్రి నాన్న. ఎవరిని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని అన్నారు. మరియు
ఆయన భూలోకంలో వెళ్ళదలుచుకున్నాడు, కానీ అల్లా అవకాశం లేదు అన్నారు. ఆ తర్వాత ఇంకేదైనా కోరుకు అంటే అల్లా ఈ సందేశము మేము ఉన్న పరిస్థితి, ఈ సందేశము భూలోక వాసులకు తెలియపరచుకోండి. ఈ ఆయత దిగింది. ఈ ఆయత ఏమంటున్నారు? అల్లా వలా తహసబన్నల్లదీన ఖుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, అల్లా మార్గములో ప్రాణాలను అర్పించిన వారిని మీరు మృతులు అనకండి. బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిమ్ యుర్జఖూన్, వారు అల్లా దగ్గర సజీవులుగా ఉన్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. ఫరిహీన బిమా అతాహుముల్లాహు వయస్తబ్షిరూన్, అల్లా వారికి ఇచ్చిన దాని నుండి వారు పండగలు చేసుకుంటున్నారు అక్కడ, మరియు సంతోషాలు పంచుకుంటున్నారు. ఎవరి గురించి? ఎవరైతే ఇంకా వెనక ఉన్నారో, మిన్ ఖల్ఫిహిమ్ అల్లా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్, ఇంకా భూలోకంలో ఉన్నారు, రాలేదు, వారి గురించి వారు సంతోషాలు పంచుకుంటున్నారు. మా సహోదరులు వారు కూడా మా వెనక వస్తారు అని చెప్పి ఈ సందేశము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పంపించారు. జాబిర్ రజియల్లాహు అన్హు వారి తండ్రి. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అల్లాహ్ మహాప్రవక్తల విషయంలో జాగ్రత్త వహించండి అని చెప్పారు. లా తసుబ్బు సహాబా గురించి మీరు చెడుగా చెప్పకండి, ఖబర్దార్, జాగ్రత్త అని అన్నారు. చూడండి, ఒక సహాబీ క్రైస్తవ సహోదరుడు నజాషి, ఆయన చనిపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జనాజా నమాజ్ చదివారని చెవులు కొరుకున్నారు మునాఫికులు, రకరకాల మాటలాడారు. ఆ క్రైస్తవుడు చనిపోతే వాడి జనాజా నమాజ్ చదువుతున్నారు వీరు అని ఎగతాళి చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు? وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا أُولَئِكَ لَهُمْ أَجْرٌ عِندَ رَبِّهِمْ إِنَّ اللَّهَ صَرِيحُ الْحِسَابِ. ఆ సహాబీ గురించి దిగింది, నజాషి గురించి. గ్రంథ ప్రజలలో ఆ వ్యక్తి అల్లాహ్ను విశ్వసించాడు, పరలోకాన్ని విశ్వసించాడు. చూడండి ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, భూమిలో ఉండే ధనము గురించి ఆశపడలేదు ఆయన. ఎంత ధనము తీసుకెళ్లారు ఆయనకి ఇవ్వాలని చెప్పి మక్కా వాసులు పడేశారు. ఆయన ధనాన్ని ఖాతరు చేయలేదు, విశ్వాసాన్ని పట్టుకున్నారు ఆ రాజుగారు, ఆ చక్రవర్తి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా యష్తరున బిఆయాతిల్లాహి థమనన్ ఖలీలా. కాబట్టి ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొనియాడుతూ ఈ వాక్యం దింపారు. సహాబా గురించి వారు క్రైస్తవులైనప్పటికీ ఇస్లాం స్వీకరించిన తర్వాత వారి గురించి ఒక మాట అన్నందుకు వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకున్నారు. అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు, అలాగే కొంతమంది ఇంకా యూదులు ఉన్నారు, వారు ఇస్లాం స్వీకరించారు. వారి గురించి ఒక్క మాట అనగానే అల్లాహ్ ఏమన్నారు? లైసు సవాన్ మిన్ అహ్లిల్ కితాబి ఉమ్మతున్ ఖాయిమతున్ యత్లూన ఆయాతిల్లాహి ఆనాల్ లైలి వహుమ్ యస్జుదూన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లాహు అక్బర్. గ్రంథవాసులు అందరూ ఒకలాంటి వారు కాదు, అందులో అల్లాహ్ను విశ్వసించే విశ్వాసులు ఉన్నారు, అల్లాహ్ యొక్క వాక్యాలను రాత్రులు నిలబడి చదివేవారు కూడా ఉన్నారు అన్నాడు. ఆ వ్యక్తిని కొనియాడారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వారు అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించారు. అందరు గ్రంథవాహులు ఒకలాంటి వారు కాదు సుమా అని వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కాబట్టి సహాబా విషయంలో ఏదైనా ఒక వ్యక్తి ఏమైనా అన్నాడు అంటే ఎంత మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని సహించేవాడు కాదు. యా అయ్యుహల్లజీన ఆమను లా తత్తఖిజు అదువ్వి వ అదువ్వకుమ్ ఔలియా తుల్కూన ఇలైహిం బిల్ మవద్ద వఖద్ కఫర్ బిమా జాఅకుమ్ మినల్ హక్ యుఖ్రిజూన ar-రసూల వ ఇయ్యాకుమ్ అన్ తు'మిను బిల్లాహి రబ్బికుమ్ ఇన్ కుంతుమ్ ఖరజతుమ్ జిహాదన్ ఫీ సబీలి వ ఇబ్తిగా మర్జాతి తుసిర్రూన ఇలైహిం. ఈ ఆయత్ దిగింది. హాతిబ్ బిన్ అబీ బల్తా రజియల్లాహు అన్హు వారు ఒక ఇన్ఫర్మేషన్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రహస్య విషయము రాసి ఉత్తర రూపంలో ఒక స్త్రీ ద్వారా పంపించారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియగానే ఆతిబ్ బిన్ అబీ బల్తా రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలదీశారు. ఆ ఉత్తరం తీసుకురావడానికి సహాబాని పంపించారు. 3 సహాబా వెళ్ళారు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు, జుబైర్ రజియల్లాహు అన్హు, ఇంకా వేరే సహాబీ వెళ్ళారు. వెళ్ళి ఉత్తరం తేవడానికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ అనింది, లేదు 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 లేదు, నా దగ్గర ఏమీ లేదు, కావాలంటే చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేశారు, ఏమీ లేదు. సహాబా అన్నారు, లేదు, మా ప్రవక్త చెప్పారు అంటే నీ దగ్గర ఆ ఉత్తరము 100కి 100 పాలు ఉంటుంది. ఇందులో ఏ సందేహం లేదు. ఆయన చెప్పారంటే అబద్ధం అవ్వదు, ఉంటుంది నీ దగ్గర. నువ్వు ధర్మంగా ఇస్తే ఇచ్చావు, లేకపోతే నీకు ఫుల్గా మేము చెక్ చేస్తాము. అమ్మో, వీళ్ళు ఒప్పుకునేవారు కాదు, ప్రవక్త మాటను అంత నమ్మేవారని చెప్పి జటలో నుంచి తీసి ఉత్తరం ఇచ్చేసింది. ఈ సహాబీని దండిద్దామని చెప్పి ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఖడ్గం తీశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పక్షంలో మాట్లాడారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన పక్షంలో మాట్లాడారు. చివరికి ఉమర్ రజియల్లాహు అన్హు క్షమాపణ వేడుకున్నారు. సహాబా అంత గొప్ప వ్యక్తులండి. వారి గురించి ఒక మాట అంటానికి ఎవరు కూడా వీలు లేదు. వారు ఎందుకు అంత గొప్ప వ్యక్తులు చూడండి. ఒకసారి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు గోడ దూకి వెళ్ళి ఒక వ్యక్తిని రెడ్ హ్యాండ్గా మందు తాగుతుంటే పట్టుకున్నారు. అని పట్టుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి కూడా ఏం చెప్తున్నాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఇజ్తనిబు కసీరం మినజ్-ظن ఇన్న బాద్-ظن ఇస్మున్ వలా తజస్సస్ వలా యక్తబ్ బాదుకుం బాద అయ్యుహిబ్బు అహదకుం అయ్యకుల లహ్మాకి. ఆయత్ చదువుతున్నారే. మద్యం మత్తులో ఉండి కూడా వెంటనే ఉమర్ రజియల్లాహు అన్హు భయపడిపోయారు. అవును, నేను గోడ దూకి వచ్చాను, ఇది నా పొరపాటే, కాబట్టి ఇక పైన నేను ఇలా రాను, నువ్వు కూడా తాగడం మానే అన్నారు. సరే, నేను మానేస్తాను, మీరు కూడా అన్నది గోడలు దూకండి అన్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఒకసారి నిలబడి ఉన్నారు. ఒక సభలో ఒక వ్యక్తి వచ్చారు, మోయినా అనే వ్యక్తి. ఉమర్, మీరు సరిగా న్యాయం చేయట్లేదు, మీరు సరిగా జకాత్ ధనం పంచట్లేదు, ఇలా ఎలా అని ఎడాపెడా వాగిస్తున్నారు. ఉమర్ రజియల్లాహు అన్హు వారి ముఖ కవలికలు మారిపోతున్నాయి. పక్కనే హూర్ అనే ఒక సలహాదారుడు ఉన్నారు. ఆయన వెంటనే ఖురాన్ యొక్క ఆయత్ చదివారు. కుజుల్ అఫ్వా వఅముర్ బిల్ మారూఫ్ వఅరిద్ అనిల్ జాహిలీన్. కుజుల్ అఫ్వా, క్షమాపేక్షను తీసుకోండి, క్షమాపణను అవలంబించండి. వఅముర్ బిల్ మారూఫ్, మంచిని ప్రోత్సహించండి. వఅరిద్ అనిల్ జాహిలీన్, మూర్ఖులను పట్టించుకోకండి అని అల్లాహ్ అన్నాడు కదా అంటే వెంటనే కూలైపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథములో సహాబా గురించి ఒక సహాబీ తన భార్యను రెడ్ హ్యాండ్గా తన కళ్ళతో చూశారు. హిలాల్ బిన్ ఉమయ్య తన భార్యను పరాయ పురుషుడితో తన కళ్ళతో చూశారు. ఐ విట్నెస్. వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ ఆయత్ చదివి 4 సాక్షుల్ని తేవాలి, తేపతి 80 కొరడా దెబ్బలు పడతాం. والذين يرمون المحسنات ثم لم يأتوا بأربعة شهداء فاجلدوهم 80 جلدة. 80 కొరడా దెబ్బలు నిన్ను కొడతాం. ఓ ప్రవక్త, 4 సాక్షులు నేను చూశాను కదా, సరిపోదు. అల్లాహ్ అన్నారు ఖురాన్లో 4 సాక్షులు ఉండాలి. ఎవరైనా అలాంటప్పుడు వెళ్ళి పరిగెత్తి ప్రజల్ని పిలుచుకొని వచ్చేసరికి వాళ్ళు ఉంటారు. ఆ ప్రవక్త, అవేమి నాకు తెలియవు, నువ్వు 4 సాక్షులు తేవాలి, లేకపోతే నీకు 80 కొరడా దెబ్బలు. నేను సత్యంపై ఉన్నాను ఓ ప్రవక్త. నువ్వు సత్యంపై ఉన్నప్పటికీ మరొక ఆయత్ దిగింది. అందులో ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? వల్లదీన యర్మూన అజ్వాజహుం సుమ్మ లం యకున్. ఆ తర్వాత ఎవరైతే తమ భార్యపై నింద మోపుతారో వారి దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు లేనప్పుడు వారు 4 సార్లు అల్లాహ్ యొక్క సాక్ష్యం చెప్పి నినాదం వేయండి, నేను సత్యంపై ఉన్నానని. 5వసారి నేను అబద్ధంపై ఉంటే నాపై అల్లాహ్ యొక్క శాపం కురుగాక అని
ఆయత్ దిగింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సహాబీని పిలిచి నీ పక్షంలో అల్లాహ్ ఆయత్ దింపాడు అన్న. సహాబా గురించి ఏమైనా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకుంటాడు. వెంటనే ఆయత్ దిగింది. అలాగే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హాపై నింద మోపారు. నెల రోజులైపోయింది. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు మంచానికి అంటిపోయారు. ఆమె వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి చిట్ట చివరి రోజు అది ప్రవక్త వారు అడిగారు, ఆయిషా నీతో పొరపాటు జరిగితే క్షమాపణ వేడుకోవాలా? ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా పక్షంలో మాట్లాడేవారు ఎవరు లేరు. అమ్మా నువ్వేదైనా చెప్పు నా తరపు నుండి. తల్లి అంటుంది, ప్రవక్తకు ఏం చెప్పాలో నాకు తెలియదమ్మా, నేను మాట్లాడలేను అని. నాన్నగారు మీరైనా చెప్పండి. నేను కూడా ఏం చెప్పలేనమ్మా, ప్రవక్త గారితో ఏం చెప్పాలో నాకు తెలియదన్నారు. ఆమె పక్షంలో ఎవరు లేరు. వెంటనే ఆమె ఖురాన్ ఆయత్ చదువుతుంది, సబరున్ జమీల్ వల్లాహుల్ ముస్తఆన్ అలా మా తసిఫూన్. సూర యూసుఫ్ యొక్క ఆయత్ చదువుతుంది. ఆమె చదివి అంటుంది, ఇక నాకు యాకూబ్ అలైహిస్సలాం వారు, పాపం యాకూబ్ అలైహిస్సలాం పేరు కూడా గుర్తు రాలేదు టెన్షన్లో ఆమెకు. యూసుఫ్ అలైహిస్సలాం నాన్నగారు ఏమన్నారో అదే నేను కూడా చెప్పాను. ఒక్క ఆయత్. ఆ క్షణాలలోనే ఆకాశం నుండి వహీ దిగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెమటలు పడుతున్నారు. ఆమె ఏమంటుంది చూడండి. ఆ స్థితిలో కూడా ఉమ్ముల్ ముమినీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుదుటిపై ముత్యాలు రాలుతున్నాయి. అల్లాహు అక్బర్. ముత్యాలు రాలుతున్నాయి. ముత్యాల మాదిరిగా చెమటలు రాలుతుంటే ముత్యాలు అనింది ఆమె. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుతున్నారు. ఆయిషా నీ పక్షంలో అల్లాహ్ ఆయతులు దింపాడు, నువ్వు నిర్దోషిగా అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరూపించాడు. వెంటనే అమ్మ నాన్న ఇద్దరు పక్కన నిలబడి ఉన్నారు. నిలబడు నిలబడు నిలబడు, ఆయన్ని గౌరవించు, ఆయన్ని పొగుడు, ఆయన్ని కొనియాడు, థ్యాంక్స్ చెప్పు. నేను ఈరోజు ఎవరికి థ్యాంక్స్ చెప్పను, అల్లాహ్ తప్ప. నా పక్షంలో మాట్లాడేది అల్లాహ్ మాత్రమే. ఏమన్నారు? ఇన్నల్లదీన జాఉ బిల్-ఇఫ్కి ఉస్బతున్ మిన్కుమ్ లా తహ్సబూన షర్రున్ లకుం బల్ హువ ఖైరున్ లకుం. మీరు దాన్ని కీడుగా భావించకండి అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. ఏదైతే మీపై కీడు అని అనుకున్నారు, కీడుగా భావించకండి, అది మీకు మేలు. బల్ హువ షర్రున్ లకుం సయుదవ్వకూన మా. ఎవరైతే నింద మోపారో వారు తప్పనిసరిగా పట్టుబడతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిలదీశారు. వారు ఎవరి పక్షంలో మాట్లాడారు? ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా పక్షంలో. నెల రోజుల వరకు కూడా పాపం ఆమె పక్షంలో ఎవరు కూడా మాట్లాడలేదు. కావున సహాబాలో ఎవరైనా పెద్ద పెద్ద సహాబా గురించి, చిన్న సహాబా గురించి, అందరి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుండి పడుతున్నారు. ఒక చిన్న సహాబీ అండి ఆయన, జైద్ బిన్ అర్కమ్. చిన్న వయసు. ఆయన తన చిన్న పెళ్లి చెప్పాడు. అబ్దుల్లా బిన్ ఉబై ఇలా చెప్తున్నాడని. అబ్దుల్లా బిన్ ఉబైని పిలిపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏమయ్యా నువ్వు ఇలా చెప్పావా? అబ్బే అల్లాహ్ సాక్షిగా నేను చెప్పలేదు అన్నాడు. వెంటనే ఆ చిన్న సహాబీ, చిన్న వయసు ఆ సహాబీ, చిన్నపిల్లాన్ని పిలిపించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చీవాట్లు పెట్టారు. ఎందుకు అయ్యాలా గొడవ పెడతావు సహాబా మధ్యనని? లేదు ప్రవక్త, నేను విన్నాను, నిజం, కానీ వాడు బుకాయిస్తున్నాడు నోరుందని. వెంటనే అల్లాహ్ ఆయత్ దింపారు. అదే సూర్య మునాఫిక్ యొక్క ఆయత్. సూర్య మునాఫిక్ యొక్క ఆయతులు అప్పుడే దిగాయి. ఇన్నల్ యకూలూన లైర్ హుముల్ లదీన లా తున్ఫికు అలా మన్ ఇంద రసూలిల్లాహ్ ఈ ఆయతులు అప్పుడే దిగాయి. ఆ చిన్న సహాబీ గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్ష్ పై నుంచి ఆయత్ దిగాయి. ఆయన పక్షంలో అల్లాహ్ మాట్లాడాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల పక్షంలో ఉన్నాడు. అల్లదీన యుకాతిలూన ఫీ సబీలిల్లాహ్, الذين آمنوا يقاتلون في سبيل الله والذين كفروا يقاتلون في سبيل الطاغوت. విశ్వాసులు అల్లాహ్ పక్షంలో పోరాడుతారు, అవిశ్వాసులు శైతాన్ పక్షంలో పోరాడతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్టిఫికేట్ చేశాడు. ఏమండి, అది ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు గురించి ఒక వ్యక్తి అన్నాడు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు ఉహద్ మైదానం నుంచి ఉహద్లో రాలేదు, పారిపోయాడు ఉహద్లో. ఏమండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉహద్ మైదానంలో ఎవరైతే పారిపోయారో వారి గురించి స్పష్టంగా చెప్పేశారు. ఏం చెప్పారు? వలకద్ అఫల్లాహు అన్హుం
సూరా ఆల్ ఇమ్రాన్లో, నిస్సందేహంగా నేను వారిని క్షమించాను. వలకద్ అఫల్లాహు అన్హుం ఇన్నల్లాహ గఫూరున్ హలీం. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు వివేకి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అన్నాడు, లకద్ తాబల్లాహు అలన్ నబీ వల్ ముహాజిరీన వల్ అన్సార్ అల్లదీన ఇత్తబఊహు ఫీ సాఅతిల్ ఉస్రా. కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ధైర్య సాహసాలుగా నిలబడ్డారు కాబట్టి నేను వారిని క్షమించాను అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లకద్ తాబల్లాహు అలన్ నబీ. ఏమండి, చాలా అన్ని విషయాలు కూడా సౌలభ్యంగా సౌకర్యంగా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతాడు, ఎవరైనా ఏం చెప్పగలడు. కఠినమైన పరిస్థితులలో నిలబడేవాడు ధైర్యవంతుడని అల్లాహ్ అంటున్నాడు. ఎంత కఠినమైన పరిస్థితులు మక్కాలో ఉండేవి, ధైర్యంగా నిలబడింది ఎవరు మరి? ఆ సహాబా వస్సాబికూనల్ అవ్వలూన్ మినల్ ముహాజిరీన వల్ అన్సార్. మొట్టమొదట ప్రప్రథమంగా విశ్వసించిన విశ్వాసులు ముహాజిర్ అన్సార్లు. అస్అద్ బిన్ జురారా రలియల్లాహు అన్హు వారి గురించి నౌజు బిల్లాహ్ ఏమన్నారు? అస్అద్ బిన్ జురారా ఎందుకు చనిపోయాడు? రలియల్లాహు అన్హు ఆయన చనిపోయారు హిజ్రీ శకము 1లో, అంటే ప్రవక్త వారు మదీనా వచ్చిన సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఒకవేళ ప్రవక్త నిజమైన ప్రవక్త అయితే ఆయన్ని కాపాడుతాడు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు చూడండి, ఓ ప్రవక్త మీరు చెప్పండి, కుల్ లా అమ్లికు లి నఫ్సి నఫా వలా జర్ర. నా ఆత్మ గురించి నేను ఏ విధమైన లాభ నష్టాలు చేసినా నాకు అధికారం లేదు. అంటే ఎవరికైనా లాభ నష్టం చేసే అధికారం ప్రవక్త కూడా లేదు. మీరు చెప్పండి, కుల్ లా అమ్లికు లి నఫ్సి నఫా వలా జర్ర ఇల్లా మాషా అల్లాహ్. అల్లాహ్ ఎంత తలుచుకుంటాడో అంతే చేసుకోగలడు. వలౌ కున్తు ఆలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్ వమా మస్సని అస్సూ. ఒకవేళ నేను అగోచర జ్ఞానం కలిగి ఉంటే ఏ కీడు కూడా నాకు తాకి ఉండేది కాదు, అన్ని మేళ్ళు నేను సమకూర్చుకుని ఉండేవాడిని అని చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సహాబా పక్షంలో ఎన్నో చోట్ల స్పందించాడు. మరియు మునాఫికుల గురించి అల్లాహ్ ప్రకటిస్తూ అన్నాడు, ఇజా జాఅకల్ మునాఫికున్ ఖాలు నష్హదు ఇన్నక లరసూలుల్లాహ్ వల్లాహు యఅలము ఇన్నక లరసూలుహు వల్లాహు యష్హదు ఇన్నల్ మునాఫికీన లకాదిబూన్. ఓ ప్రవక్త, ఈ మునాఫికులు అంటున్నారు మీరు అల్లాహ్ యొక్క రసూల్ అని. అల్లాహ్కు తెలుసు మీరు అల్లాహ్ యొక్క రసూల్ అని, కానీ ఈ మునాఫికులు అబద్ధపు గోరులు, అసత్యపు వాదులు. మీతో ఉన్నటువంటి సహాబా నిజమైన వారు. لا تقوم فيه أبدا لمسجد أسس على التقوى من أول يوم أحق أن تقوم فيه رجال يحبون أن يطهروا. الله أكبر. ఎవరి గురించి చెప్తున్నారు అల్లాహ్? సహాబా గురించి. సహాబా గురించి చెప్తూ ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ మునాఫికులు కట్టిన మస్జిద్లో మీరు నిలబడకండి, వెళ్ళకండి, ఓపెనింగ్ చేయకండి, ప్రారంభోత్సవానికి వెళ్ళకండి. లా తకుం ఫీహి అబదా, సుతరాం ఎంత మాత్రం వెళ్ళకండి. లమస్జిదున్ ఉస్సిస అలా తఖ్వా మిన్ అవ్వలి యౌమిన్. మొట్టమొదట ఏ మస్జిద్ అయితే తఖ్వా భయభీతిపై పునాది వేశారో ఆ మస్జిద్కి వెళ్ళండి. మీరు భయభీతిపై పునాది వేసిన మస్జిదులు మస్జిద్ నబవి, మస్జిద్ ఖుబా, ఇవి ఈ మస్జిదులు తఖ్వాపై పునాది వేశారు అని అల్లాహ్ ప్రకటిస్తున్నారు సహాబా గురించి. అఫమన్ అస్సస బునియానహు అలా తఖ్వా మినల్లాహి వ రిజ్వానిన్ ఖైరున్ అమ్మన్ అస్సస. ఏ మసీద్ అయితే తఖ్వా పునాదిపై, భయభీతి యొక్క పునాదిపై వేశారు, అల్లాహ్ యొక్క ప్రసన్నత యొక్క పునాదిపై వేశారు, ఆ మసీదు మేల. అమ్మన్ అస్సస బునియానహు అలా జుర్ఫిన్ ఫనహార బిహి ఫీ నారి జహన్నం. అల్లాహు అక్బర్. ఈ మునాఫికులు కట్టిన మస్జిదు జహన్నం యొక్క అంచులో ఉంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరీన్ అని ఎవరిని అంటున్నాడు? సహాబా పవిత్రత కోరేవారు, పవిత్రులు, పవిత్రతపై ఉండేవారు.
అంత గొప్పవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు తక్కువపై ఉండేవారు, వారు భయభక్తి గలవారు, వారు అల్లాహ్ యొక్క ప్రసన్నతను కోరేవారు. కాబట్టి వారి మసీదులో మీరు వెళ్ళండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే తమ సహాబా గురించి ఏమన్నారు? నా సహాబాను మీరు చెడుగా చెప్పకండి, దూషించకండి. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు గట్టిగా గాలి వస్తే ఇటు అటు తూగిపోయేవారు. ఆయన్ని చూసి ఎవరో నవ్వితే ఎవరు నవ్వుతారు? నవ్వేవారే. వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా సహాబా గురించి మీరు నవ్వుతున్నారు అబ్దుల్లా బిన్ మసూద్ గురించి. అల్లాహ్ వద్ద ఆయన యొక్క ఒక పాదము ఉహద్ పర్వతం అంత బరువుగా ఉంటుంది. ఒక మునాఫికు పెద్ద ఎద్దులా ఉన్నప్పటికీ దోమ రెక్కంత బరువు కూడా ఉండదు అని సూర కహఫ్ యొక్క ఆయత చదివారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దోమ రెక్కంత బరువు కూడా ఉండదు వారికి. సహాబా అంత విలువ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దృష్టిలో. అందుకే అద్వర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ ఈ మద్యమును నిషిద్ధం చేయల్లా, మద్యం గురించి నిషిద్ధం చేయల్లా అని అల్లాహ్తో అంటే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? కుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్ వ మనాఫిఉ లిన్నాస్ వ ఇస్ముహుమా అక్బరు మిన్ నఫీహిమా. మొదటి ఆయత దిగింది సూర బఖరా యొక్క ఆయత 219. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ ఒక మంచి టీము, ఒక జమాత్, ఒక సమూహం ఉంది కాబట్టి ఇక్కడ కలకల్లాడుతుంది సభ. నిజంగా సహాబా పట్ల ఉన్న ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఈ సభ కలకల్లాడుతుంది. ఇందులో పండితులు సహితము, ఈ సభ గురించి పండితులు సహితము ఎంత కృషి చేశారు కాబట్టి ఈ సభ ఇంత కలకల్లాడుతుంది. యువత, ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎంత కృషి చేశారు. సహాబా యొక్క పేరుతో వారు తమ యొక్క పూర్తి సమయాన్ని, ధనాన్ని ఖర్చు పెట్టి కృషితో ఈ సభను ఇంత కలకల్లాడించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా ఇటువంటి వారిని ఇక్కడ పుట్టించుగాక, మరి ఇంకా ఎక్కువ అల్లాహ్ యొక్క ధర్మ కార్యకలాపాలు వీళ్ళతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయించుకోగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ క్షమించుగాక, మా యొక్క పాపాలను క్షమించుగాక, మా యొక్క పుణ్యాలని ఫలింపజేయగాక. మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించుగాక, వారి సమాధి నుండి, శిక్ష నుండి వారిని కాపాడుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్. जज़ाकल्लाहु खैरन व बारक फ़ीक। अभी आप जनाब रब्बानी साहब से, जो कि तेलुगु दाई हैं, बहुत ही पुरजोश खिताब समाअत फरमा रहे थे और आप सब हज़रात उर्दू से कहीं ज़्यादा तेलुगु अच्छा समझते हैं। शायद आपको शेख की तकरीर सुन के बहुत सारी बातें अच्छे तरीके से समझ में आई होंगी। बातें और भी बहुत सारी थीं और भी सुनने को मन कह रहा था, लेकिन वक्त इस बात की इजाज़त नहीं देता कि और सुना जाए।